షలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోషువ మెస్సీ నామములో ఆత్మీయులైన పరిశుద్ధులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 33వ వచనం చివరి భాగంలో, నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుచుకొనవలెను. నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుచుకొనవలెను. తండ్రైన దేవుడు మనలను యొక్క నీతి మార్గములో, పరిశుద్ధమైన పవిత్రమైన మార్గంలో నడిచి ఆయన నిత్య జీవానికి వారసులముగా అగినట్లు కొన్ని కట్టడలను, ఆజ్ఞలను ఈ యొక్క పరిశుద్ధ లేఖనంలో మరి రాయించడం, భక్తుల చేత రాయించడం మనం చూస్తూ ఉంటాం. అయితే వాటిని చదివి ఏదో నిర్లక్ష్యం చేయకుండా ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుచుకొనవలెను. అనగా వాటి చొప్పున చేయాలి. అంటే క్రియల మూలముగా మన యొక్క జీవితం ఉన్నప్పుడు, వాక్యమును విని గ్రహించి వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు, మరి తండ్రైన దేవుడు ఆయన కృప చొప్పున, వాత్సల్యం చొప్పున ఆయన మనలందరినీ ప్రేమించి ఆయన యొక్క మేలులను దీవులతో నింపుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆయనను ప్రేమించే వారికి, ఆయన వెదకు వారికి ఏ మేలును కొదువై ఉండలేదని మరి భక్తుడైన దావీదు చెప్పడం మనం చూస్తున్నాం. కాబట్టి ఆయనను ప్రేమిస్తే, ఆయన ఆజ్ఞల మార్గం నడిస్తే గనక మనకి ఏ మేలు కొదువుగా ఉండదని ఈ వాక్యం ద్వారా గ్రహించాలి. అయితే మేలంటే మనం ఏమనుకుంటామంటే ఈ యొక్క లోకానుసారమైంది, శరీరానుసారమైంది కానీ భావిస్తూ ఉంటాము. కానీ ఎప్పుడైతే యొక్క ఆత్మలో సంతోషము, సమాధానము కలిగి ఉంటాము, అంటే ఎన్ని బాధలున్నా, ఎన్ని శోధనలున్నా కూడా ఆ యొక్క నిత్య జీవం నుండి, అనగా సమాధానం నుండి మనం మరలిపోకుండా ఆయన ఆ యొక్క నిత్య సంతోషం ఎప్పుడూ కలిగి ఉంటాము. ఎప్పుడంటే తండ్రైన దేవుని ఆజ్ఞల క్రమం నడిచినప్పుడు తండ్రి సంతోషమును, సమాధానం, ధైర్యమును, శోధనను తట్టుకునే శక్తిని తప్పకుండా మనకు దయచేస్తాడు. వాక్యం ద్వారా గ్రహించే మర్మము అదే మాత్రమే. మనం ప్రతిదీ కూడా ఈ యొక్క లోకానుసారముగా, శరీరానుసారముగా ఆలోచించకూడదు. మేలంటే, దేవునంటే మనము డబ్బు గురించో, స్టేటస్ గురించో, ఉద్యోగాల గురించో, చదువు గురించో ఇవే ఆలోచిస్తూ ఉంటాము. కానీ ఒక కోటీశ్వరుడు ఉన్నాడు, ధనవంతుడు, మరొకడికి సమాధానం ఉంటుందా? కానీ మన దేవుడు సమాధానాన్ని కర్త. మన దగ్గర ధనము లేకపోయినా, సరైన చదువు లేకపోయినా, స్టేటస్ ఏది లేకపోయినా ఆ యొక్క సమాధానమును, సంతోషమును నిండారుగా ఇచ్చి మనల్ని ఆయన కాచి కాపాడుతూ ఉన్నాడు. కీర్తనకారుడు అంటాడు కదా, 119వ కీర్తన 6వ వచనంలో, నీ ఆజ్ఞలనన్నిటినీ నేను లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానము కలగనేరదు. నీ ఆజ్ఞలన్నిటినీ లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలగనేరు. అంటే ఆయన ఆజ్ఞల క్రమం చొప్పున, కట్టల చొప్పున నడిచే వారికి ఎన్ని వేదనలు, శోధనలు కూడా అవమానం నుండి తప్పించే దేవుడు మన దేవుడు. ఎందుకంటే ఆ యొక్క వాక్యమే మనలకు రక్షణ, ఆ యొక్క వాక్యమే మనలకు కంచె. కాబట్టి అంటే వాక్యం అనగా దేవుని మాటలు అంత శక్తి ఉంది. మరి ఆ శక్తిని మనం గ్రహించాలంటే వాక్యానుసారమైన జీవితం మనము జీవించవలసింది. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో చెప్పినట్టుగా, సత్క్రియను ఓపికగా చేయుచు మహిమయు, ఘనతను, అక్షయతను వెదకు వారికి నిత్య జీవము కలదని చెప్తున్నాను. సత్క్రియను ఓపికగా చేయాలి. సత్క్రియలు అంటే ఆయన ఆజ్ఞలు, నీతి మార్గం నడిపించే ఆయన మాటలు, ఇవన్నీ కూడా సత్క్రియలే. వాటిని ఓపికగా చేస్తే కనుక తండ్రైన దేవుడు మనల్ని వదిలిపెట్టకుండా మరి యొక్క నిత్య జీవానికి, ఆ యొక్క ఘనతకు, మహిమకు మనలను కర్తలుగా చేస్తాడంటే ఎటువంటి సందేహం లేదు. కాబట్టి మనమందరం కూడా ఆయన మాట చొప్పున బ్రతుకుదాం, ఆయన మాట చొప్పున జీవిందాం, ఆ క్షేమమును, సంతోషం, సమాధానం పొందుకుందాం. అట్టి కృప తండ్రి అయిన దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. పరిశుద్ధుడ మమ్మల్ని కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన, నీ ఆజ్ఞల క్రమము చొప్పున నడిస్తే, నీ యొక్క కట్టడలను అనుసరిస్తే మేము ప్రతిదీ గనక మరి మా జీవితాల్లో ఈ అవమానము కలగదని, ఆయన నీ ఆజ్ఞల క్రమం చొప్పున బ్రతికితే ఆ యొక్క మహిమకు, ఘనతకు, నిత్య జీవానికి వారసులమవుతామని, నేను సంతోషము, సమాధానం కలిగి ఉంటామని నీ వాక్యం ద్వారా ఈరోజు మాతో మాట్లాడారు. అవును ప్రభువా, నాయన నీ ఆజ్ఞల క్రమం చొప్పున నడవాలని ఆశగలను ప్రతి బిడ్డకు కూడా నీ శక్తిని, బలం దయచేయండి. ఎందుకంటే సాతాను బలహీనపరుస్తూ నన్ను లోకానుసారమైన జీవితంలోనికి నెట్టివేస్తూ ఉన్నప్పుడు ప్రభా, నీ ఆజ్ఞలను మీరి అతిక్రమం చేసేవారు, పాపం చేసేవారు, చీకలు నడిచేవారుగా ఉండిపోతున్నామేమో, మమ్మల్ని క్షమించమని, ఆ యొక్క నైనా పాపం నుండి విడుదల కలిగించి నిత్య జీవంలో నడిచే కృపను దయచేయమని, వెలుగుతో మా జీవితాలు నింపమని నజరేయుడైన యెహోషువ మెస్సీ నామములో ప్రార్థనడికి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. షాలోం. అందరికీ వందనాలు.